కంటెంట్ ఉంటే చాలు, సినిమా అందరికీ నచ్చిది అనే టైప్‌లో అయితే తీసుకెళ్లారు. నిజానికి అంత భారీగా ఎలివేషన్స్, బాంబ్ బ్లాస్ట్‌లు, బీభత్సమైన హడావుడి ఇదేమీ లేకపోయినా మూవీలో మనకు కావాల్సినయన్నీ గూడా బాగా ప్లాన్ చేశారని అయితే చెప్పొచ్చు. ఇంతకీ ఏ మూవీ అంటే గనక 'అతిరథి' మూవీ అండి. ఇందులో సంజు శాంసన్ గారి ఫ్రెండ్ అయిన బాసిల్ జోసెఫ్ గారు హీరో ప్లస్ ప్రొడ్యూసరు. అలాగే టొవినో థామస్ గారు అదేనండి 'మిన్నల్ మురళి' హీరో ఉన్నారు గదా! ఆయన ఈ మూవీలో యాక్టర్ అనమాట. యాక్టర్ అనే బదులు విలన్ అని అయితే చెప్పొచ్చు. కానీ మూవీ మాత్రం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి చూస్తున్నంత సేపు గూడా బోరింగ్ గాని ఇదేమీ లేకుండా క్లీన్‌గా తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట మూవీని. అక్కడక్కడ మనకు కొంచెం హై సీన్స్ ఉంటూ ఉంటాయి. అలాగే లవ్ సీన్స్ ఉంటూ ఉంటాయి. ఫన్ సీన్స్ ఉంటూ ఉంటాయి. ఓవరాల్‌గా అయితే మాత్రం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ఇంతకీ మూవీ ఎందులో ఉంది అంటే గనక సోనీ లివ్‌లో అవైలబుల్‌గా ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అంతా బాగుంది. అలాగే టేకింగ్ గాని, కెమెరా వర్క్ గాని అంతా నెక్స్ట్ లెవెల్‌లో తీసుకెళ్లారని చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో కూడా మనకు కొంచెం టెన్షన్‌గా ఉండేలా అయితే ప్లాన్ చేశారు కామెడీతో పాటు. సో చూడండి. చూడకపోతే గనక ఇది నా రివ్యూ మాత్రమే. చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.